మహాపరిశుద్ధుడైన మన తండ్రైన దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఆసక్తి కలిగి దేవుని మాటలు వినుటకు సిద్ధంగా ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, గడచిన దినము మనము ద డైటీ ఆఫ్ క్రీస్తు ప్రభు యొక్క దైవత్వమును గూర్చి కొన్ని విషయాలు మనము ధ్యానించాం. అందులో ఆయన గురించి ముందుగా చెప్పబడిన ప్రవచన సంబంధమైన మాటలు, రెండవది దైవికమైన పేర్లు, మూడవది ఆయన దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు అని చెప్పుకున్నాం. ఆ తర్వాత నాలుగవదిగా మనము డివైన్ ఈక్వాలిటీ, దైవత్వపు సమానత్వం గురించి చెప్పుకున్నాము. ఆ తర్వాత దైవత్వపు సంబంధాన్ని గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఇది నిన్నటి పాఠంలో మనం చెప్పుకున్న విషయాలు. ఈరోజు మనము దైవత్వపు ఆరాధన గురించి మనం చెప్పుకోబోతున్నాం. డివైన్ వర్షిప్. ఈ డివైన్ వర్షిప్ అనే మాట మనం జాగ్రత్తగా గమనించితే, డివినిటీ ఉన్న వ్యక్తి అంటే దైవత్వం ఉన్న వ్యక్తి మాత్రమే ఆరాధనకు అర్హుడు, ఆరాధనకు పాత్రుడు, ఆరాధన పొందతగినవాడు, లేక ఆరాధనకు యోగ్యుడు. ఈ భూమి మీద ఆరాధన స్వీకరించిన వ్యక్తులను మనము జాగ్రత్తగా గమనించితే బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. అందులో మనము ధ్యానిస్తూ ఉన్న ఈ క్రీస్తు దైవత్వము అనే అంశంలో మనము యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వపు లక్షణాల్లో ఆయన దేవుడు అని చెప్పుటకు ఆయన ఆరాధనను అంగీకరించినట్లుగా, ఆరాధన స్వీకరించినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఆరాధన అది దేవునికి మాత్రమే సంబంధించింది. క్రీస్తు నిజమైన ఆరాధనకు పాత్రుడుగా ఆరాధన ఆయన స్వీకరించాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు దేవుడు అని చెప్పుటకు ఒక గొప్ప ఆధారం ఇక్కడ మనకి కనపడతా ఉంది. అంటే దేవుడు అనే మాటలోనే ఆరాధనకు పాత్రుడు అనే మాట ఇంక్లూడ్ అయి ఉంది. అంటే లీనమై ఉంది. కనుక ప్రత్యేకంగా దేవుడు అని మనం అంగీకరించినప్పుడు ఆయన్ని ఆరాధించొచ్చా? లేక ఇంక ఇలాంటివేవి కూడా మనం తర్కించాల్సిన అవసరం లేదు. కనుక ఒక వ్యక్తి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అని పిలిచినప్పుడు ఆయన ఏవి పొందాలో, ఏవి పొందగలడో, ఏవి చేయగలడో అవన్నీ కూడా ముఖ్యమంత్రి అనే పదం లోపల దాగి ఉన్నాయి. ముఖ్యమంత్రి అనే పదము బాహ్య సంబంధమైనది అయినప్పటికీ లోపల అంటే ఆ పదము లోపల ఉన్నవన్నీ కూడా ఆ పదానికి సంబంధించిన అధికారాలు కానీ, ఘనత కానీ, గౌరవ మర్యాదలు కానీ ఆయన స్థాయిలో పొందటానికి ఆయన అర్హుడు అని ఆ మాట తెలియజేస్తూ ఉంది. అంటే ఒక ముఖ్యమంత్రికి సంబంధించిన ప్రతీదీ కూడా ఆ ఒక్క మాట వెనకాల దాగున్నాయి. కనుక ముఖ్యమంత్రి గారిని సన్మానించొచ్చా? ముఖ్యమంత్రి గారికి పూలదండ ఎయొచ్చా? ముఖ్యమంత్రి గారికి సెక్యూరిటీ పెట్టొచ్చా? ఇలాంటి ప్రశ్నలన్నీ అక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ పదము వెనకాల అవన్నీ ఉన్నాయి. కానీ ఒక ముఖ్యమంత్రి అనే పదానికి సంబంధించి ఆయన పరిపాలన, ఆయన గౌరవ మర్యాదలు వీటిని గురించి మనం చర్చించం. ఏవి చేసినా చూస్తూనే ఉంటాం. కానీ దేవుడు అని పిలువబట్టుకు అర్హత కలిగిన ఒక వ్యక్తిని ఈయన ఈయనకి ఇది చేయొచ్చా? అది చేయొచ్చా? అని మనం తర్జన భర్జన పడటం అనేది ఈనాడు క్రైస్తవ అజ్ఞానానికి ఒక నిదర్శనంగా మనం భావించొచ్చు. కనుక ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. కనుక మనం ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే
క్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వంలో ఆరాధన అనేది ఒక ప్రముఖ పాత్ర. ఆయన ఆరాధనను స్వీకరించాడు. ఆరాధనను తృణీకరించలేదు. ఆరాధించబడ్డాడు. వచ్చిన భాగాలు మనం చదువుకుందాం. మొట్టమొదటిగా మత్తయి సువార్త రెండవ అధ్యాయం. మత్తయి సువార్త రెండవ అధ్యాయం. మత్తయి సువార్త రెండవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ రెండవ వచనం ఇలా తెలియజేస్తుంది: యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ఇక్కడ ఇంగ్లీషు భాషలో ఈ మాట ఏం కనపడుతుందంటే, చివరిగా ఉన్న మాట, ఆయనను పూజింపవచ్చితిమి అని చెప్పినప్పుడు అండ్ ఆర్ కమ్ టు వర్షిప్ హిమ్ అన్నారు ఇంగ్లీష్లో. వర్షిప్ హిమ్, ఆయనను పూజింపవచ్చితిమి. ఈ ఈ యొక్క వర్షిప్ హిమ్ అనే మాటని మనము గ్రీకు మూలంలోనికి వెళ్దాం. గ్రీకు మూలంలోనికి వెళ్తే గ్రీకు మూలంలో ఏం ఏం చెప్పబడింది? ఆ యొక్క వర్షిప్ హిమ్ అనే మాట, పూజించుట అనే మాట ఏం తెలియజేస్తుంది అనేది మనము జాగ్రత్తగా ఆలోచించినట్లయితే అక్కడ ప్రొసుకూనియో అనే మాట గ్రీకులో వ్రాయబడింది. దీనికి ఎలాంటి ఇంటర్ప్రిటేషన్ ఇవ్వాల, వ్యాఖ్యానం ఇవ్వాల, సరాసరి కొన్ని పదాలకి ఇంకా రకరకాల పర్యాయ పదాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఒకే ఒక మాట వర్షిప్ అనే మాట తర్జుమా చేయబడింది. ఈ వర్షిప్ అనే మాట మనకి క్రొత్త నిబంధనలో 54 వచనాల్లో 65 సార్లు కనపడుతుంది. కనుక జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు వారు ఆరాధించబడినట్లుగా, ఆయన ఆరాధనకు పాత్రుడుగా ఉన్నట్లుగా అనేక సంఘటనలు, అనేక సందర్భాలు మనకు తెలియజేస్తుంది. ఇందులో మత్తయి సువార్తలోనే మనకు సుమారుగా 13 పర్యాయాలు ఈ మాట ఉపయోగించబడింది. అత్యధికంగా ప్రకటన గ్రంథంలో 27 సార్లు ఆరాధన అనే మాట, నమస్కరించిరి అనే మాట, అంటే ఆరాధనకు లోపల, అంటే ఆరాధనలో జరిగే కార్యక్రమాలు, పూజించుట, నమస్కరించుట, మ్రొక్కుట, సాగిలపడుట, ముద్దు పెట్టుకొనుట, ఇవన్నీ ఆరాధన జరిగించుటకు లేక ఆరాధన తెలియచేయుటకు చేసిన పనులు. కనుక జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ తెలుగు భాషలో పూజించుట అనే మాట మనకి ఇంగ్లీష్ భాషలో వర్షిప్ అని రాయబడితే, ఆ మాటకు తెలుగులో మనం అర్థాన్ని చూసినప్పుడు ఆరాధించుట అని మనం చూడగలం. కనుక ఆరాధన అనే మాట లేక యేసుక్రీస్తు వారిని వారు ఆరాధించుటకు వచ్చినట్లుగా మనం ఈ యొక్క వచనంలో చూడగలం. అక్కడే 11వ వచనం కూడా, అంటే మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనం కూడా చూస్తే, తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి. ఇక్కడ ఎంత స్పష్టతను పరిశుద్ధాత్ముడు ఇక్కడ మరి కలిగి ఉన్నారంటే, తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి మరలా ఆ తర్వాత సాగిలపడి ఆయనను పూజించి. ఇక్కడ వాళ్ళిద్దరిని పూజించలేదు, వాళ్ళిద్దరికీ సాగిలపడలేదు, కానీ ఆయనకు సాగిలపడ్డారు, ఆయన్ను పూజించారు. తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. యూదులు ఆరాధనకు వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు అనే ఒక నియమం ధర్మశాస్త్రంలో ఉంది. కనుక వారు ఒట్టి చేతులతో రాకుండా వారు కానుకలు పట్టుకొచ్చారు, ఆయనకు కానుకలు తీసుకొని వచ్చారు. ఇది ఎంత జ్ఞానయుక్తమైన విషయమో మనము చాలా జాగ్రత్తగా
పరిశీలించవలసిన వారమై ఉన్నాం. తర్వాత మత్తయి సువార్తలోనే ఇంకొక వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అక్కడ అంతటా ధోనిలోనున్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. ఇక్కడ మ్రొక్కిరి అనే మాట మనం చూసినప్పుడు, ఇక్కడ ఒక ఇంగ్లీష్‌లో ఈ మాట కనపడుతుంది. ద షిప్ కేమ్ అండ్ వర్షిప్డ్ హిమ్ అనే మాట. అంటే వారు ఆరాధించారు. అంటే ఆరాధించుటలో ఒక సూచన, అంటే ఆరాధనకు సూచన ఆ మ్రొక్కుట అనేది, పూజించుట అనేది. కనుక ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఆరాధన భావాన్ని వారు వ్యక్తపరిచారు. వారి హృదయంలో ఆయనను స్తుతించారు. ఆయనకు సాగిలపడ్డారు. ఆయనను ఆయనకు మ్రొక్కారు. ఇవన్నీ కూడా ఆరాధించినట్లుగా మనం జాగ్రత్తగా గమనించగలం. అలాగే మత్తయి సువార్తలోనే ఇంకొక వచన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఈ మాట మనకి కనపడుతుంది. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది. అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునెను. ఇక్కడ రిలేటెడ్‌గా 2 విషయాలు కనపడుతున్నాయి. ఏంటి ఈ 2 విషయాలంటే, ఒకటి, ఆయనకు మరణం పైన అధికారం ఉంది కాబట్టి మ్రొక్కుటకు ఆయన పాత్రుడు. ఒక అధికారి అనే మాట మనము చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఈ ఈ యొక్క అధికారి ఎవరు అనే విషయాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేసినప్పుడు, ఇతడు ఒక రోమీయుడు. ఒక రోమీయుడైన వ్యక్తి వచ్చి యేసుక్రీస్తు దగ్గర మ్రొక్కాడు అంటే, నమస్కరించాడంటే, సాగిలపడ్డాడు అంటే, అది చాలా ఆహ్, జాతి విరుద్ధమైన కార్యం. ఎందుకంటే ఒక రోమీయుడు ఒక బానిస వారికి, అంటే యూదులెవరు? వారి చేత పరిపాలించబడుతున్న బానిసలు. ఒక బానిసకి మ్రొక్కటం అనేది అది చాలా తమ జాతిని, తమ అధికారాన్ని అంతటిని కూడా కించపరచడం, అవమానించడం అవుతుంది. కానీ ఇక్కడ ఈయన యేసుక్రీస్తు వారిలో ఏం చూసాడు అంటే, దైవత్వాన్ని చూసాడు. ఆయన స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, అయినను చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుననెను. బ్రతుకుతుంది అంటే యేసుక్రీస్తు వారిలో ఆయన ఒక యూదుడని, ఒక మనిషి అని, ఆయన ఒక బానిస అని, అలాంటి భావంతో ఆయన మాట్లాడటం లేదు. ఆయనలో దైవత్వాన్ని, ఆ దైవత్వంలో మరణం పైన అధికారం కలిగిన వాడు అనే విషయాన్ని ఆయన హృదయపూర్వకంగా గ్రహించి, ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. అయ్యా, నీకిష్టమైతే బ్రతికించెను, బ్రతుకుతుందేమో అనో సంశయాస్పదమైన మాటలు ఉపయోగించకుండా, నీ చెయ్యి ఉంచుము, ఆమె బ్రతుకును అన్నాడు. అంటే ఎంత అద్భుతమైన అవగాహన ఆ యొక్క రోమా సైనిక అధికారికి కనపడింది, కలిగింది. ఆయన పట్ల ఆయనకున్న గ్రహింపు ఏమిటి? ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని గుర్తించిన వారు ఆయనను ఆరాధించారు. ఆయనకు మ్రొక్కారు. ఆయనకు సాగిలపడ్డారు. ఇది చాలా అద్భుతమైన విషయం. అలాగే లూకా సువార్త మనం చదువుకున్నట్లయితే 24వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం 52వ వచనాన్ని మనం చదువుకుందాం. 52వ వచనంలో, వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి, చూడండి ఈ మాట మనం జాగ్రత్తగా గమనిస్తే, అండ్ దే వర్షిప్డ్ హిమ్ అండ్ రిటర్న్ టు జెరూసలేం విత్ గ్రేట్ జాయ్. ఇది ఇంగ్లీష్ మాట. అంటే వారు యెరూషలేం తిరిగి వెళ్లారు. ఆ ప్రారంభంలో
వారు ఆయనకు నమస్కారం చేశారని తెలుగులో ఉంటే, ఇంగ్లీష్‌లో వారు ఆరాధించినట్లుగా, ఆరాధనకు చిహ్నమైన, ఆరాధనలో భాగమైన మ్రొక్కుట, నమస్కరించుట అనే అనే ఆ యొక్క కార్యక్రమాన్ని వారు చేశారు. జాగ్రత్తగా మనం పరిశీలించవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుని వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే, యేసుక్రీస్తు వారు దేవుడు అనే సత్యాన్ని వారు అంగీకరించినట్లుగా, అలాగే వారు ఆరాధించినట్లుగా దేవుని వాక్యము మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అయితే ధోనిలో ఆయనకు మ్రొక్కినప్పుడు గాని, ఒక అధికారి వచ్చి ఆయనకు నమస్కరించినప్పుడు ఆయనకు నమస్కరిస్తున్నప్పుడు గాని, ఎక్కడా కూడా యేసుక్రీస్తు వారు వారిని చాలా మంది ఉంటారంటే, యెహోవాలో 4వ అధ్యాయంలో ఆయన తండ్రి అన్నాడు. వచనంలో తన్ను ఆరాధించు కాలము తన్ను ఆరాధించువారు అట్టివారు కావాలని ఆయన కోరుతున్నాడు అనే విధానాన్ని గూర్చి చెప్పినప్పుడు, అలాంటి ఒక స్పష్టమైన డిక్లరేషన్ అనేది ఇచ్చిన తరువాత ఎక్కడా కూడా ఆయన ఆరాధనను అంగీకరించకూడదు. తిరస్కరించాలి. పలుమార్లు మనుషులు ఆరాధనను తిరస్కరించారు. కొర్నేలి ఇంటికి అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంటికి పేతురు గారు వెళ్ళినప్పుడు, ఆయన పేతురుకు పా పాదాల మీద పడినప్పుడు, సాగిలపడినప్పుడు ఆ ఆరాధనను రిజెక్ట్ చేశాడు. అంటే తిరస్కరించాడు. దేవుడు మాత్రమే ఆరాధనకు పాత్రుడు. నీవు నేను కూడా సాటి మనుషులమే. నేనును నీ వంటి నరుడనే అన్నాడు. కనుక మనుషులు ఆరాధనను తిరస్కరించారు. దేవుడు ఆరాధనను స్వీకరించారు, అంగీకరించారు. ఈ సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కొంతమంది ఆయన ఆరాధనను కోరలేదు అంటూ ఉంటారు. ఆయన ఆరాధనను కోరకపోతే, ఆరాధనను ఎందుకు తిరస్కరించలేదు అనేది మనం ఆలోచించాలి. ఇది 1, 2 సార్లు అనుకోకుండా జరిగిన సంఘటన కాదు గానీ, వారు అనేక సార్లు ఆయనను తిరస్కరించినట్లుగా వారు చూస్తూ ఉంటారు. ఆహ్, హ్మ్. మాట్లాడుతూ ఉంటారు. యేసు ప్రభు ఎక్కడా తిరస్కరించలేదు. కొందరు ఆయనను కేవలము రాజుగా మాత్రమే ఆహ్, ఆయనను ఆయనకు మ్రొక్కారు అని మాట్లాడుతూ దీనిని గూర్చి వ్యాఖ్యానించడం జరిగింది. ఒకవేళ రాజు అయితే ఒక రోమీయుడు కైసరుకు తప్ప ఎవరికీ కూడా నమస్కరించడు. అది అతనికి ప్రాణాంతకం. అంటే రొ మ రోమా చట్టాల ప్రకారము రోమా చక్రవర్తికి కాక ఇంకెవరికైనా సరే అతడు ఆహ్, నమస్కరించినట్లయితే అంటే రాజుగా అనే ఉద్దేశంతో ప్రభువుగా అతన్ని అంగీకరించినట్లయితే అతని తల నరకబడుతుంది. ఇక్కడ ఒకవేళ ఆయన చుట్టూ ఉన్న సైనికులు గాని ఎవరైనా వెళ్లి రాజుకి మన జాతి విరుద్ధంగా ఇతడు ఒక యూదునికి మ్రొక్కాడు అని చెప్పే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఆయన రాజుగా యేసుప్రభుని అంగీకరించలేదు గానీ, దేవునిగా యేసుప్రభుని అంగీకరించాడు. దేవునిగా యేసుప్రభు వారికి ఆయన ఆరాధించాడు, మ్రొక్కాడు. ఇది చాలా జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. చాలామంది ఆయనను అంటే యూదులు కూడా ఆయన రాజుగానే మ్రొక్కారు అని అనుకుంటూ ఉంటారు. కానీ మనము గమనించినట్లయితే రాజు అంటే ప్రభువు ఆయన అభిషేకించబడిన రాజు. పరలోకం నుండి అభిషేకించబడి పంపబడవలసిన రాజు అయ్యున్నాడు. అతడే మెస్సియా. యేసుక్రీస్తు వారిని యూదులు మెస్సియాగా అంగీకరించితే ఆయన్ని సిలువ వేసి ఉండేవారు కాదు. అదే పేతురు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో అదే చెప్తాడు. మీరు మీ అధికారులు పొరపాటు చేశారు. మీరు తెలియక చేశారు. మీరు నీతిమంతుడైన వాడిని నిరాకరించి ఒక బందిపోటు దొంగని విడుదల చేయమని కోరారు అని పేతురు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో తన సుదీర్ఘ ప్రసంగంలో యేసు ప్రభు పట్ల, యేసు ప్రభువును నిరాకరించిన యూదుల పట్ల
యేసు ప్రభు పట్ల యూదులకున్న అభిప్రాయాలన్నీ అక్కడ చెప్పాడు. కాబట్టి ఏనాడు కూడా యూదులు యేసును క్రీస్తుగా, లేక మెస్సియాగా, లేక ప్రభువుగా, లేక రాజుగా అంగీకరించలేదు. ఆఖరికి అంతిమ విచారణలో పిలాతు ఎదుట ఉన్నప్పుడు, పిలాతు ఆయనతో మాట్లాడుతూ, ఆయన్ను విచారిస్తూ ఉన్నప్పుడు, వారు సిలువ వేయము, సిలువ వేయమని కేకలు వేసినప్పుడు, యేసుక్రీస్తు వారిని చూసి ఆయన మరి వారితో మాట్లాడుతున్నాడు. అంటే పిలాతును విచారిస్తూ ఉన్నాడు. పిలాతును విచారిస్తూ, "నీవు యూదుల రాజువా?" అని ఆయన్నడిగాడు. రాజువా అన్నప్పుడు వాళ్ళ ప్రభు ఏమనంటే, "నీవన్నట్టే" అన్నాడు. "నీవన్నట్టే" అని చెప్పినప్పుడు "నీ రాజ్యం" అయితే వెంటనే యేసు ప్రభువు అన్నాడు, "నీవన్నట్టే" అని చెప్పి, "అయితే నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు" అని చెప్పి యేసు ప్రభు వారు అంగీకరించారు. అప్పుడు ఆహ్, పిలాతు యేసు ప్రభు వైపు చూస్తూ ఆయన మరలా తన యొక్క అంటే తన ముందున్న యూదుల అధికారులను లేక పెద్దలను యావత్ యూదా జాతిని ఉద్దేశించి యోహాను సువార్త 19వ అధ్యాయం వచనం ఇలాగన్నాడు. అందుకు వారు ఇతనిని సంహరించుము, సంహరించుము, సిలువ వేయుము అని కేకలు వేసిరి. పిలాతు, మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడుగగా, ప్రధాన యాజకులు, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి. ఇంకెక్కడ యూదులు యేసు ప్రభుని రాజుగా అంగీకరించి, రాజుగా ఆరాధించారు. రాజుగా ఆయనకు మొక్కారు. రాజుగా ఆయనకు నమస్కరించారు. కనుక చాలామంది కేవలం ఆయన్ను రాజు అనే వారు మ్రొక్కారని, రాజుగానే ఆయనను స్తుతించారనే తప్పు భావంతో ఉండిపోయారు. కానీ ఏనాడు యూదులు క్రీస్తుని రాజుగా గాని, ప్రభువుగా గాని, లేక మెస్సియాగా గాని అంగీకరించలా. కొద్దిమంది మాత్రమే, కొద్దిమంది మాత్రమే నతనీయేలు, అలాగే ఒక సమరయ స్త్రీ, ఇంకా కొద్దిమంది మాత్రమే, అలాగే పేతురు, ఇంకా కొద్దిమంది మాత్రమే ఆయన్ని క్రీస్తని, ఆయన మెస్సియా అని, మేము మెస్సియాను కనుగొన్నామని, ఆహ్, ఆయన దేవుని కుమారుడని, ఇలాగ కొంతమంది మాత్రమే ఆయన్ను గుర్తించారు. కానీ యావత్ యూదా జాతి ఆయన్ను రాజుగా గాని, ప్రభువుగా గాని, క్రీస్తుగా గాని అంగీకరించలా. ఇది మనం తెలుసుకోవాలి. కనుక చాలామంది యేసుప్రభు యొక్క దైవత్వాన్ని గ్రహించటంలో ఇలాంటి పొరపాట్లు చేశారు. జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక మనం వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయాన్ని మనం చదువుకుందాం. మొదటి అధ్యాయము 6వ వచనంలో ఒక మాట కనపడుతుంది. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ. ఆ రాకడలో ఆయన తన కుమారుణ్ణి లేక ఆది సంభూతుణ్ణి ఈ లోకానికి పంపించినప్పుడు దేవదూతలందరూ ఏం చేయాలంట? దేవదూతలందరూ కూడా ఆయనకు నమస్కారము చేయవాలి. ఇంగ్లీష్‌లో ఈ మాట ఏమంటుందంటే, అండ్ లెట్ ఆల్ ద ఏంజెల్స్ ఆఫ్ గాడ్ వర్షిప్ హిమ్. ఆల్ ద ఏంజెల్స్ ఆఫ్ గాడ్, దేవదూతలందరూ కూడా ఆయనను ఆరాధించాలి. కనుక దేవదూతలు ఆయన్ను ఆరాధించాలి అని దేవుడు చెప్పాడు. అలాగే ఆయన ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఆయన ఆయన్ను ఆరాధించాలి అనే నియమాన్ని, ఆరాధించుటకు ఆయన పాత్రుడనే నియమాన్ని, ఆల్రెడీ వాళ్ళు ఆరాధించిన సందర్భాలని కూడా మనము జాగ్రత్తగా గ్రహించగలం, గమనించగలం. యేసు ప్రభు వారు ఎక్కడ కూడా ఆయన ఆరాధనను తిరస్కరించినట్లుగా గాని, అయ్యయ్యో! నన్ను కాదు మీరు ఆరాధించాలి తండ్రిని అని ఆయన తిరస్కరించినట్లు గాని ఆయన ఆయన చెప్పలేదు. యోహాను సువార్త 5వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే,
యోహాను సువార్త 5వ అధ్యాయము 22వ వచనం నుండి మనం చదువుకుందాం. తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలెనని. చూడండి, ఇక్కడ తండ్రిని ఘనపరచునట్లుగా అంటే తండ్రిని ఎలా కనపరుచున్నట్లుగా అందరును కుమారుని ఘనపరచవలెనని. అంటే తండ్రి ఎలా కనపరచబడుతున్నాడో కుమారుడు కూడా అలాగే గనపరచాలి. ఆయన కూడా అలాగే గనపరచాలి. కుమారుని గనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. అంతే. ఎంత స్పష్టంగా దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. కనుక కుమారుని తండ్రిని గనపరి గనపరిచినట్లుగా కుమారుని గనపరచాలి. ఇక్కడ ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు. కుమారుని గనపరచని వాడు తండ్రిని కూడా గనపరచినట్లే. ఎంత స్పష్టమైన అవగాహన పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక సమస్త మహిమ ఘనతలకు తండ్రి ఎలాగా పాత్రుడుగా ఉన్నాడో నిస్సందేహంగా నిర్వివాదముగా యేసుక్రీస్తు వారు కూడా సమానమైన అర్హతను ఆయన కలిగి ఉన్నాడు. సమానముగా ఆయన ఆరాధించబడుతూ ఉన్నాడు. ఆరాధనకు పాత్రుడుగా ఆయన ఎంచబడినట్లుగా దేవుని యొక్క వాక్యము మనకు ఎంతో స్పష్టతను తెలియజేస్తా ఉంది. కనుక మనము ఈ మాటలు ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు వారు ఆరాధించబడ్డారు, ఆరాధనకు పాత్రుడుగా ఉన్నారు. ఆయనకు మొక్కినప్పుడు కానీ నమస్కరించినప్పుడు కానీ ఆయన ఎక్కడా కూడా తిరస్కరించలేదు అనే సత్యాన్ని మనము చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాము. కనుక దేవుని వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ సత్యం ఎంతో మనకి స్పష్టంగా తెలియచేస్తూ నిర్గమకాండము 20వ అధ్యాయం 3వ వచనంలో ఒక ఖండితమైన ఆజ్ఞ కనపడుతుంది. ఏమిటి అంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ క్రింది భూమి అందే కానీ భూమి క్రింద నేల ఎందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఇది జాగ్రత్తగా గమనించాలి. అంటే సాగిలపడటము, పూజించటము అనేది ఆయనకు మాత్రమే ఇది. కానీ ఆయా సందర్భాల్లో క్రొత్త నిబంధనలు మనం చూసినప్పుడు అనేక పర్యాయములు యేసుక్రీస్తు వారు వారికి చాలా మంది సాగిలపడ్డారు, నమస్కరించారు, మ్రొక్కారు. ఇదంతా కూడా ఒక్క మాట వర్షిప్ అనే మాటలో ఉంది. దానిని ఆయన ఎన్నడూ కూడా నిరాకరించలేదు. ఎందుకంటే దానికి ఆయన పాత్రుడై ఉన్నాడు, అర్హుడై ఉన్నాడు. కనుక ఒకవేళ అలాగా ఎవరైనా చేస్తూ ధర్మశాస్త్రంలో ఉన్న ఈ ఆజ్ఞను అతిక్రమిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు శాస్త్రులు పరిశీలు చేసే అతిక్రమణను తీవ్రంగా ఖండించారు. ఒకవేళ ఆయన ఆరాధనకు పాత్రుడు కాకపోతే నన్నెందుకు పూజిస్తున్నారు, నాకెందుకు నమస్కరిస్తున్నారు, నాకెందుకు సాగిల పడుతున్నారు, ధర్మశాస్త్రంలో ఉన్న ఈ మాట నీకు తెలీదా అని ఆయన ఖండించాలి. జాగ్రత్తగా మనం గమనించాలి. అపవాది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆయన ఇలాగ శాసిస్తూ ఉన్నారు. నాకు సాగిలపడు, నాకు మ్రొక్కు, నాకు మ్రొక్కితే ఈ లోక రాజ్యాలు వాటి వైభవం అంతా నీకు నేను అప్పగిస్తాను అని చెప్పాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 9వ వచనం, 8, 9 వచనాలు చదువుకుందాం. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన యెడల వీటినన్నిటినీ నీకిచ్చిదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో సాతానా పొమ్ము,
ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. అదే నిర్గమకాండం. ఆయన్నేకే మ్రొక్కాలి, ఆయన్నే పూజించాలి, ఆయన్నే సేవించాలి, ఆయన్నే ఆరాధించాలి. కనుక ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇంగ్లీష్‌లో ఏముంటది అంటే ఇక్కడ చాలా చక్కగా కనపడుతుంది. యేసు ప్రభు అంటూ ఉన్నాడు ఇక్కడ, "thou shalt worship the Lord thy God and him only shalt thou serve" అన్నాడు. అంటే ఎంత స్పష్టంగా తెలుగులో నీ దేవునికి మ్రొక్కి అనే మాట ఇంగ్లీష్‌లో ఎంత చక్కగా ఇక్కడ కనపడుతుందంటే, "thou shalt worship the Lord thy God" ఆయనను మాత్రమే ఆరాధించాలి. ఆయనను మాత్రమే సేవించాలి. కనుక ఆయన ఈ విషయాన్ని ఎంతో స్పష్టంగా ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఆయా సందర్భాల్లో ఆయనకు మ్రొక్కిన వారికి ఈ మాట ఆయన చెప్పాలి. ఏం చెప్పాలంటే, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయన్ని మాత్రమే సేవించమనుంటే మీరు నాకెందుకు మొక్కుతున్నారు? నన్నెందుకు సేవిస్తున్నారు? అని మీకు తెలీదా? మీ లేఖనాల్లో లేదా? మీ ధర్మశాస్త్రంలో రాయబడలేదా? అని వారిని ఏం చేయాలి? తిరస్కరించాలి, ఖండించాలి. కానీ ఎక్కడ యేసు ప్రభువారు ఆయనను ఆహ్, ఆయనకు మ్రొక్కిన వారితో, ఆయన్ను ఆయనకు సాగిలపడిన వారితో ఎక్కడ కూడా ఆయన చెప్పలేదు. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనం ఒకసారి చదువుకుందాం. 2వ అధ్యాయము మనము చదువుకున్నట్లయితే 2వ అధ్యాయము 9వ వచనంలో ఇలాగ కనపడుతుంది. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయన్ను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఇది ఇన్కార్నేషన్ తర్వాత అంటే ఆ యొక్క ఆహ్, శరీరధారిగా ఈ లోకంలో ఆయన జీవించి మరణించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారికి ఆహ్, ఆహ్, ఉన్న ఆధిక్యతను ఈ వచనాల్లో తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, కొందరు పొరపాటు పడుతున్న విషయం ఏమిటంటే, పై వచనంలో అంటే 8వ వచనంలో మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనపడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి, విధేయుడయ్యాడు కాబట్టి, ఆయన ఆయనకు తండ్రి ఈ స్థితిని ఇచ్చాడు అంటున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహించాలి. ఏమిటి అంటే, ఆరాధనకు పాత్రుడు కాని వానికి ఆరాధన పొందే అర్హత లేదు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అంటే ఆల్రెడీ ఆయన ఆరాధించబడుతూ ఉన్నాడు. అయితే ముల్లోకాలలో ఆయన ఆరాధనకు పాత్రుడిగా తండ్రి స్థిరపరుస్తూ ఉన్నాడు ఈ విషయాన్ని. ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఈ ఆరాధన అనేది లేక నమస్కరించుట అనేది లేక ఆ ప్రతి వాని నాలుకయు అంటాడిక్కడ. ప్రతి వాని నాలుక ఆయన్ను స్తుతించాలి అనేది తండ్రైన దేవుని మహిమార్థమై. అంటే తండ్రి అయిన దేవునికి మహిమ రావాలంటే యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి. అంటే యేసుక్రీస్తు ప్రభు అంటే ఆల్రెడీ ఆయన ప్రభువు, ఆయన కుమారుడు కూడా ప్రభువే. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. అంటే యేసుక్రీస్తు వారి యొక్క శరీర ధారణలో ఉన్న ఒక తక్కువ స్వభావాన్ని మనుషుల హృదయాల్లో చెరిపివేస్తూ తండ్రి అయిన దేవుడు ఆయన తన కుమారుని పట్ల సర్వలోకానికి ఉన్న
అభిప్రాయాన్ని మార్చివేస్తూ ఆయన ఆరాధనకు పాత్రుడని, ఆయన ఎదుట ప్రతి మోకాలు కూడా వంగాలి అని, అది ఆయన తండ్రికి మహిమ కలుగుతుంది అని. అంటే ఈయనకు మోకాళ్ళునితే, ఈయన్ను ఆరాధిస్తే తండ్రికి మహిమొస్తుంది. ఈయనకు సాగిలపడితే తండ్రికి ఘనత వస్తుంది. అంటే ఈయన భూలోకంలో ఆరాధించబడుతూ ఉన్నాడు. తండ్రి కూడా మహిమలో పాలువాడవుతున్నాడు. అంటే ఇక్కడ ఒకే విషయాన్ని ఒక వ్యక్తి పట్ల జరిగించుట ద్వారా ఆ విషయాన్ని ఇద్దరు వ్యక్తులకు ఆపాదింపచేస్తూ ఉన్నాడు. ఇది ఎంత అద్భుతమైన విషయం మనం ఆలోచించాలి. మనం క్రీస్తు ప్రభువు యొక్క మానవత్వాన్ని చూసి ఆయనను చిన్నగా చేసేసాం. అంటే మన హృదయాలలో తక్కువ స్థితిని ఆయనకిచ్చాము. కానీ తండ్రి అయితే మన హృదయాల్లో ఉన్న ఆ తప్పు అభిప్రాయాన్ని తీసివేస్తూ, కాదు కాదు, మీరు నన్ను మహింపరచాలంటే ముందు నా కుమారుని ఎదుట మోకాళ్ళునండి. ముందు నా కుమారుని ప్రతి నాలుక స్తుతించాలి. మీరు నా కుమారుని స్తుతించుట ద్వారా, నా కుమారుని ఎదుట మోకాళ్ళునుట ద్వారా, అంటే ఆయన్ని ఆరాధించుట ద్వారా నన్ను కూడా మహింపరుస్తారు. నన్ను కూడా ఘనపరుస్తారు. ఏకకాలంలో మా ఇద్దరిని మీరు ఆరాధిస్తున్నారు. మా ఇద్దరిని మహింపరుస్తున్నారు అని తనతో తన కుమారునికి ఉన్న, తనలాగే తన కుమారునికి ఉన్న సమానత్వపు ఆ యొక్క లక్షణాలన్నిటిని బయలుపరచుటకు ఇక్కడ ఈ మాటలు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ జాగ్రత్తగా మనం పరిశీలించితే అనుగ్రహించెను అనే మాట లేని దాన్ని ఇవ్వటం కాదు. ఉన్నదానిని మనకు స్పష్టపరచటం. ఆయనకి అది లేదండి, ఇది లేదండి, ఈయనిచ్చాడండి, ఆయనిచ్చాడండి కాదండి. కొంతమంది మత్తయి సువార్త 28వ అధ్యాయంలో యేసు ప్రభువు చెప్పిన మాటల్లో పరలోకమందును, భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది అని చెప్పినప్పుడు అది లేదు ఆయనకు. ఆయన ఇచ్చాడు కాబట్టి ఈయనకొచ్చింది అనే తప్పు అభిప్రాయము, తప్పు అవగాహన కలిగున్నారు. కాదండి. ఇక్కడ జాగ్రత్త మనం గ్రహించాలి. నేను మీకు ముందే చెప్పాను. ఒక పోలిక. ఒక ముఖ్యమంత్రి అనే పేరు ఆయనకుందంటే ఆ యొక్క అధికారపు హోదాలో ఆయన ఉన్నాడంటే, ఆయనకు ఏవైతే అన్వయించబడతాయో, ఏవైతే ఆయనకు పొందటానికి అర్హంగా ఎంచబడతాయో రాజ్యాంగబద్ధంగా అవన్నీ పొందటానికి ఆయన అర్హుడు. కనుక క్రీస్తు ప్రభువు ఆయన దైవత్వాన్ని గురించి మనం నిన్నటి దినాన తెలుసుకున్నాము. దైవత్వ నిరూపణ జరిగింది. ఈ దైవత్వ నిరూపణలో ఆయన ఏవేవి పొందాలో, వేటిని పొందటానికి ఆయన అర్హుడో ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టపరుస్తా ఉంది. కనుక యేసుక్రీస్తు వారు ఆరాధనకు పాత్రుడు. ఆల్రెడీ ఆయన ఆరాధించబడ్డాడు. ఆయన్ను ఆరాధించాలని తండ్రి భూలోకంలో ఉన్న క్రైస్తవునికి ఆజ్ఞాపించాడు. ఒకవేళ మరలా ఆయన రెండవసారి వచ్చినప్పుడు దేవదూతలందరూ ఆయన్ని ఆరాధించాలని చెప్పాడు. అంటే మనుషులు ఆయన్ని ఆరాధించాలి, ఆయనకి సాగిలపడాలి, ఆయనకు మొక్కాలి, ఆయన్ని స్తుతించాలి. ప్రతి నాలుక ఆయన్ని స్తుతించాలి. అలాగే ఇవన్నీ కూడా మనకి దేవుని వాక్యం నుండి చెప్పబడుతూ ఉన్న సంగతులు అనే సత్యాన్ని మనం స్పష్టంగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక క్రీస్తు ప్రభువుని ఆరాధించే విషయంలో జరిగే పొరపాట్ల నుండి మనం దయచేసి బయటికి రావాలి అని మనము జాగ్రత్తగా ఆలోచించాలి అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఇంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉన్నప్పుడు మనం యేసుక్రీస్తు వారి పట్ల ఉన్న చులకన భావాన్ని దయచేసి ప్రతి ఒక్కరి హృదయంలో నుండి తొలగించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే, కీర్తన గ్రంథము 2వ అధ్యాయంలో అక్కడ మరి కీర్తనాకారుడు ఆ కీర్తన గురించి తెలియజేస్తూ ఆయన ఇలా అంటాడు. కుమారుని ముద్దు పెట్టుకొనుడి అంటాడు. కుమారుని ముద్దు పెట్టుకొనుడి,
లేని యెడల ఆయన కోపించును అనే మాట మనకు కీర్తన గ్రంథంలో కనపడుతుంది. 12 వచనంలో ఆ మాట ఉంటుంది. పైన 11 వచనంలో చెప్తూ, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని యెడల ఆయన కోపించును అనే మాట అక్కడ మనకి కనపడుతుంది. అంటే ఆరాధనలో ఒక భాగం ఏమిటి అనేది మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ముద్దు పెట్టుకొనుట అనే మాట మనం జాగ్రత్తగా గ్రహించాలి. అంటే ఆరాధన అనే మాటకు ఉపయోగించబడిన ఆ పర్యాయ పదాల్లో ఒకటి ఆయనను ముద్దు పెట్టుకొనుట అనే విషయాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. అంటే ఇక్కడ కుమారుని ముద్దు పెట్టుకొనుట అనే మాట జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు రాజుల గ్రంథం మనం ఒకసారి చదువుకుందాం. రాజుల గ్రంథానికి మనం వెళ్ళినట్లయితే రాజులు మొదటి గ్రంథం మనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథంలో ఆ ఏలియాతో దేవుడు మాట్లాడుతూ చెప్పిన ఒక సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఈ ఈ ఇక్కడ ఏలియా నేను మాత్రమే మిగిలిపోయానంటాడు. 19 అధ్యాయం 14 వచనం. 19 అధ్యాయం 14 వచనంలో మనం చదువుకున్నట్లయితే అందుకతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి, నీ బలిపీఠములను పడగొట్టి, నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలియుండగా, వారు నా ప్రాణము తీసివేయుటకై చూచుచున్నారని చెప్పెను. అప్పుడు దేవుడు ఏలియాతో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ ఆయన చెప్పిన మాటేంటంటే 18 వచనంలో, అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు, నోటితో వారిని ముద్దు పెట్టుకొనకయు నుండు 7,000 మంది నాకు ఇంకను మిగిలియుందురు అన్నాడు. అంటే ఆరాధనలో ఒక భాగము మోకాళ్ళునుట, ముద్దు పెట్టుకొనుట. మరి తండ్రి ఏం చెప్పాడు? కుమారుని ముద్దు పెట్టుకొనుడి అన్నాడు. కుమారుని ఎదుట మోకాళ్ళోనండి అన్నాడు. లేకపోతే నా కోపమొస్తది అన్నాడు. అంటే ప్రవచనాల్లోనే యేసుక్రీస్తు వారిని ఆరాధించమనే ఆదేశాన్ని తండ్రి అయిన దేవుడు కలిగున్నాడు. కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన ఆరాధించబడాలని దేవుని యొక్క సంకల్పంలోనే, దైవికమైన ప్రవచనాల్లోనే ముందుగా చెప్పబడింది. ప్రవచనాలు ఎరిగిన వారు ఆయన దేవునిగా అంగీకరించి, స్వీకరించి ఆయన్ను ఆరాధించారు. కనుక ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించి, యేసుక్రీస్తు దైవత్వాన్ని తెలుసుకుంటూ, ఆ దైవత్వంలోనే ఆయన ఆరాధనకు పాత్రుడని గ్రహించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ, ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను.